ఏమైందన్నా? మేము నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తామన్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తాం అందరము. 2016లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నాం మా అందరిని. అప్పుడు అన్ని జిల్లాలో 33 జిల్లాలలో 250 మంది పనిచేస్తాం. కానీ ఇప్పుడు టెంపరీలో రీసెంట్లో 1195 జీవోలో అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి మమ్మల్ని అవుట్ సోర్సింగ్లోకి వేసేసి మమ్మల్ని డెసిగ్నేషన్ కూడా అకౌంటెంట్ అని అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడేమో డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నారన్న. పొజిషన్ కూడా మార్చేసారు, మా డెసిగ్నేషన్ కూడా మార్చేసారు అన్న. ఇది మాకు ఎందుకంటే 10 సంవత్సరాలు మేము పనిచేసి గత ప్రభుత్వం మాకు జీతాలు పెంచుతుంది అనుకుంటే అది పెంచలే. ఒక 510 జీవో తెచ్చి పారామెడికల్ వాళ్ళకి జీతాలు పెంచారు, మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చెప్పి మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా మాకు అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి రేపొద్దున మా ఉద్యోగాలు కూడా తీసేస్తారన్న. ఇది ఎక్కడ న్యాయం అన్న? మేము డిగ్రీలు చదువుకున్నాము, ఎంకామ్ చేసాము, ఈ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము, మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటే ఇప్పుడు అన్యాయం జరిగి మా భవిష్యత్తు ఇప్పుడు మేము 45-46 ఏళ్ళలో ఉన్నాము, ఇప్పుడు ఎక్కడ వెళ్తామన్నా? దయచేసి ఇప్పటికైనా మా కాంట్రాక్ట్ అయినా కూడా లిమిట్ ఏమైనా పెట్టారా 10 సంవత్సరాలని? అట్లా ఏం లేదన్న, మాకు పర్మనెంటే. మాకు 10,000 జీతం నుంచి 12 అయింది, 18 మేము తిరిగి చేయించుకున్నాము. ఇప్పుడు కానీ మాకు ఇప్పుడు 18,000 జీతం నుంచి ఇప్పుడు మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మాకు జీతం పెంచట్లేరు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటున్నారు. రేపు పొద్దున ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు మా ఏజ్ కూడా అయిపోయింది. మేము ఎలా అన్న ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, కమిషనర్ గారిని కూడా కలిసాము, చెన్నారెడ్డి సార్ని కూడా కలిసాము. ఇక్కడికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, కానీ ఆ రిప్రజెంటేషన్స్కి ఎక్కడ వాళ్ళు చెత్తబుట్టిలో వాడేస్తున్నారు అన్న. వాస్తవం చెప్పాలంటే తీసుకుంటున్నారు, ఒక ఇనిషియల్ ఇస్తున్నారు, కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు, కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉండి విసుకలేక వాళ్ళు బాధపడేసి 18,000 జీతంలో అవుట్ సోర్సింగ్ చేస్తున్నారని చెప్పి కొద్దిగా రిజైన్ చేస్తే వాళ్ళని టెంపరీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేస్లో తీసుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ కూడా అవుట్ సోర్సింగ్ అని ఇస్తున్నారు అన్న. దానివల్ల మేము నష్టపోతున్నాము. 10 సంవత్సరాలు పనిచేసి ఒక ఉద్యోగికి లాభం చెందాలి, కానీ నష్టం చెందుతుందన్న. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. సార్ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి సార్. వైద్య ఆరోగ్య మంత్రి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మా చిన్న ఎంప్లాయీస్కి కొద్దిగా మీరు ఒక రివ్యూ మీటింగ్ నేషనల్ హెల్త్ మిషన్లో పెట్టి అక్కడ ఏం జరుగుతుంది, అధికారులు వాళ్ళు మొండి వైఖరి సార్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు సార్ నేషనల్ హెల్త్ మిషన్లో. అది కాకుండా ప్రజలందరికీ న్యాయం చేయాలి, చిన్న ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేయాలి. మాకు 3 నెలల నుంచి జీతం లేదు సార్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి జీతాలు కూడా లేవు. మాకు వచ్చేదే 3 మంత్స్. మాకు వచ్చే జీతం 18,000, కటింగ్ 16,000. ఈ 16,000లో మేము ఎలా బతకాలి? 3 నెలల జీతం రాకపోతే ఇలా మీరే చెప్పండి సార్, మేము ఎలా బతకాలి? దయచేసి మా రిక్వెస్ట్లు అన్నీ అదే. ఇప్పుడు మారుస్తున్నారని చెప్పేసి ఆగబడుతున్నాను అనుకోవచ్చా మరి? ఎట్లా అది ఎన్ని రోజులు మారుస్తారు సార్? ఇప్పుడు మా దాంట్లోనే కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, పారామెడికల్ స్టాఫ్ అందరికి జీతాలు వారం క్రితం వేశారు, మాకు ఇంకా వేయలేదు సార్. మాకు అంటే ఇక్కడ NHMలో ఏమవుతుందంటే విడదించి పాలించు అనే ఒక వ్యవస్థ జరుగుతుంది సార్. జనసంఖ్య ఎక్కువ ఉంటే వాళ్ళకి మేలు చేస్తారు, తక్కువ ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు సార్. ఇది జరుగుతుంది, మొదటి నుంచి వస్తుంది, ఇప్పుడు అదే చేస్తున్నారు సార్. అది కాకుండా ఇప్పటికైనా అని ప్రభుత్వం దృష్టి పెట్టి మా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న అకౌంటెంట్స్కి అందరికీ కాంట్రాక్ట్ బేసిస్లో ఎలా మేము రిక్రూట్మెంట్ అయినా కాంట్రాక్టే పెట్టేసి మాకు కాంట్రాక్ట్ అకౌంటెంట్కి ఏది జీతం ఇస్తారో అది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఉంటారు మొత్తం? మేము 250 మంది ఉంటాం సార్ 33 జిల్లాలలో. 200 మంది? అవును సార్, తక్కువ సార్. ఇది మేము జీవో నెంబర్ 7 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ హెల్త్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయమని జీవో వచ్చింది సార్. ఆ జీవోలో అంతకుముందు ఉన్న NGO సెంటర్స్ రన్ చేసేవాళ్ళు. ఆ జీవోలో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సు, ANMs వీళ్ళందరితో పాటు అకౌంటెంట్ అండ్ మిగతా క్యాడర్స్ కూడా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళందరినీ రిక్రూట్ చేసింది DSC సెలక్షన్, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్ ద్వారా. ఎంత అన్యాయం సార్! అంత కలెక్టర్ ద్వారా సెలక్షన్ జరిగిన మాకే అన్యాయం. ఎట్లా అన్యాయం అంటే 510 జీవో తీసుకొచ్చి దాంట్లో ఉన్న మెడికల్ వాళ్ళకి జీతాలు పెంచి మిగతా వాళ్ళని అవుట్సోర్సింగ్ కింద చేసేసారు. 2018లో జరిగిన సంఘటన సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము తిరుగుతూనే వీళ్ళు డిస్ట్రిక్ట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం. వీళ్ళు అన్నెసరిగా ROPలు అని చెప్పి అదని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన డిజిగ్నేషన్ మాకు రాసి మమ్మల్ని అవుట్సోర్సింగ్కి తోసేసారు. రీజన్ ఏందని అడిగితే మీరు అవుట్సోర్సింగ్లో ఉన్నారు, ROPలో అవుట్సోర్సింగ్లో ఉన్నారు, అందుకే మీకు 510లో రాలేదు అని ముచ్చట చెప్తారు వాళ్ళు. సో టెక్నికల్ ఇష్యూ. అసలు మాతో పాటు చేయని వాళ్ళు ఏమో ముందుకెళ్ళిపోతారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడనే ఆపేస్తారు? అందులో కాంట్రాక్ట్ బేసిస్ నుంచి అవుట్సోర్సింగ్. మేము ఏమైనా పర్మనెంట్ కావాలని కొట్లాడుతున్నామా? జీతాలు ఏమో 50,000 అని కొట్లాడుతున్నామా? ఇప్పటికి ఏజ్ అయిపోయింది. డిజిగ్నేషన్ కూడా ఒక అకౌంటెంట్ డిజిగ్నేషన్ ఏంటంటే 2 సంవత్సరాల అకౌంట్స్లో అనుభవం ఉండి కంప్యూటర్ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే రిక్రూట్ చేయాలని ఆ జీవోలో స్పష్టంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ జీవోని చెత్తలో పడేసి
కొత్త ఆర్ఓపి అని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఆర్ఓపి కొత్తది తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ అని చెప్పి కొన్ని సెక్షన్లో ఎన్హెచ్ఎం సెక్షన్లో ఉన్న కొంతమంది చేస్తున్నారు. దానికి కమిషనర్ మేడం కూడా స్పందిస్తలేదు. ఎన్నోసార్లు మేము వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము. ఇదే ప్రగతి భవన్ ముట్టడి లాస్ట్ 2018లో కూడా జరిగింది. అప్పుడు అరెస్ట్ అయ్యాము, కేసు కూడా అయ్యింది. టిల్ నౌ ఏమీ లేదు. ఇంకేం చేయాలి? మేము ఆత్మహత్య చేసుకోవాలా? ఈడ వచ్చి అందరం ఫ్యామిలీస్ అన్ని బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి అందరి. ఏం చేయాలో చెప్పండి గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన ప్రజాభవన్ మాత్రం ప్రజలకు ఆహ్వానం మాకు కూడా ఆహ్వానం ఇచ్చారు. మేము వచ్చాము. ఈసారైనా మాకు న్యాయం జరగాలని మేము ఇంతమంది తరఫున కోరుకుంటున్నాం. గవర్నమెంట్ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ విత్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్. ఇది ఓవరాల్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కాన్సెప్టే. సెంట్రల్ 60 డెసిషన్ మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళది ఉంటుంది. డిసిజన్ వాళ్ళు ఏమి ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ వాళ్ళే చూసుకోవాలి. స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. ఇదంతా వాళ్ళు ఫండ్ ఇస్తారు, వీళ్ళు మేనేజ్ చేయాలి. కాబట్టి ఫండ్ ఇస్తారు, వీళ్ళు మేనేజ్ చేసేది. మీకేమోయింది? 6 క్యాడర్లనేమో జీతాలు పెంచి మా ఒక్క క్యాడర్ మేము ఏమన్యాయం చేసినాం? వాళ్ళని పర్మనెంట్ కూడా చేసారు. మాతో పాటు 2 బ్యాచ్లు పర్మనెంట్ అయిపోయినాయి. అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్టులు. మమ్మల్ని కాంట్రాక్ట్ కింద ఉంచుడు, పర్మనెంట్ చేయకపోవడం కాకుండా అవుట్ సోర్సింగ్ కిందకి తోసేసి జీతాలు కూడా ఇవ్వకపోవడం. ఇప్పటికి 3 నెలలు అయింది, ఇది 4వ నెల. ఎక్కువ డబ్బులు ఏమైనా ఇస్తున్నారు వాళ్ళు అట్లా డబ్బులు వాళ్ళకి ఎక్కువనే ఇస్తారు. 30,000 చేసారు 10,000 జీతం ఉన్న వాళ్ళని. పర్మనెంట్ చేయడానికి వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా? అట్లా జరుగుతుందా? అలాంటి ఏమైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. అది మా ఇంటర్నల్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అది. కానీ కమిషనర్ మేడం అండ్ మాకు న్యాయం చేయాలని దీనిపైన పెద్ద ఎత్తున కూడా మేము మళ్ళొకసారి ముట్టడి చేస్తాం. చాలా పెద్ద తాడో పేడో తేల్చుకునే పరిస్థితి వచ్చింది. మా జాబ్ ఉంటుందా పోతుందా? చాలామంది అసలు సెక్షన్ జీవో నెంబర్ చదవడానికి కూడా వాళ్ళకు ఓపిక లేదు. సెక్షన్లో కొంతమంది రావద్దు అని చెప్పేసి ఇట్లా అంటున్నారు. మేబీ ఉండొచ్చేమో, మాకు తెలియదు కదండి. మాకు ఏ శక్తి అడ్డుపడుతుందో మాకు తెలియదు కదా. మాకు నిజంగానే మాకు వచ్చి మాతోని ఏ పాయింట్ మీద కొట్లాడతారో కొట్లాడమానండి, స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పమానండి. మీ ఈ పాయింట్ ప్రకారం మిమ్మల్ని అవుట్సోర్సింగ్ చేస్తున్నామని. జీతాలు ఇవ్వట్లేదని డ్యూటీ చేస్తూనే ఉన్నాము. రావద్దు అని ఇట్లా ఏమని అంటారా? అలా ఏం లేదు, జీతం వస్తున్నది. 3 నెలల నుంచి రాలేదు. స్పర్శలో కలిపారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, స్పర్శలో కలిపారు. నేను మంత్లీ జీతాల తర్వాత అండి మళ్ళీ అయిపోతుంది. అవుట్సోర్సింగ్ చేంజ్ చేస్తారు. 40-45 ఏళ్ళు వచ్చినాయి ఒక్కొక్కరికి. ఇంక ఏ సెక్షన్కి పోతారు? మాకేమైనా ఏజ్ రిలాక్షన్ ఇచ్చి డిపార్ట్మెంట్లో పెట్టుకుంటారా? మరి అది చెప్పండి. మరి గవర్నమెంట్ స్ట్రేట్గా అడుగుతున్నాం మేము. లాస్ట్ గవర్నమెంట్ మాకు చాలా అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ అన్న మాకు చేస్తుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైనా మమ్మల్ని మా మీద దృష్టి పెట్టి మా కమిషనర్ మేడంతో సవరించిన జీవో తొందరలో వస్తే మేము మా బతుకులు బాగుపడతాయని కోరుకుంటున్నాం. జాయిన్ కావడం జరిగింది. అప్పటి సంది కూడా ఇప్పటి వరకు అసలు ఏమీ లేదు. మేము మా బతికెట్లుందంటే అంతా 19 బ్యాచ్ ఉన్నో లేదా అంతా. అప్పుడేమో తెలంగాణ కోసం కొట్లాడినాం. సగం చదువుకున్నాం, సగం కొట్లాడినాం. తెలంగాణ రావాలని కొట్లాడినాం. సగం చదువులు చదువుకొని కష్టపడి చదువుకొని అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో మాకు ఏదో గ్రూప్స్ చూసుకున్నాం. అప్పుడు కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ లేక సరే పీజీలు కంప్లీట్ చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలలో అక్కడ చదువుకున్నాం. అయిపోయినాయి. ఇప్పుడు అందరూ కూడా పీజీలు కంప్లీట్ చేసారు. అయినా సరే వచ్చిన తర్వాత 2018 ఏదైతే కేసీఆర్ కొంగన కానాలని భవన్లో కొంగన ప్రోగ్రాం రోజు నవంబర్ 4th రోజు ఈ జీవో చేసిండు. ఏది జీవో నంబర్ 510 జీవో చేసిండు. ఆ 510 జీవోలో ఈ మా క్యాడరు మళ్ళీ సపోర్టింగ్ స్టాఫ్ ఈ మళ్ళీ సిఓ అని ఉన్నారు పిహెచ్ఎం. ఇక వీళ్ళు 3 క్యాడర్లు తప్ప మిగతా వాళ్ళందరికీ 50% హైక్ పెంచిండు. అప్పుడు మాకు అసలు మాకేం పెంచలేరు. సరే అవుతుంది అనుకొని చాలాసార్లు వెయిట్ చేసి తన కాకపోయేసరికి ఫస్ట్ తెలంగాణ ఆ రోజు ప్రగతి భవన్ ముట్టడిచ్చినందుకు మొన్నటిదాకా కేసులు మా వాళ్ళకు. మొన్న ఈ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ మొన్న కొట్టేయడం జరిగింది. మేము ఇంతగానో చేసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. ఎండనక వాననక ఎంత కోవిడ్ టైంలో 2020 నుంచి పిల్లలను పెట్టుకొని కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నాం. పిల్లలను పెట్టుకొని సంసారాలు చేయకుండా ఎంత బాధపడడం. పొద్దుగాల లేచి 7 గంటలకు పోయి పెద్ద లైన్ ఉంటుండే మాకు. ఆ లైన్కి ఎంట్రీ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు ఇప్పించి దాని తర్వాత ఆడనే లేకపోతే మళ్ళీ అప్పటిదప్పట్లా మాకు అన్నం ముంగట ఇప్పుడు 50 మందికి చేసామనుకో, 50 మందికి చేస్తే ఒక 10-15 మంది కరోనా పాజిటివ్లు వస్తున్నాయి. అరే ఇంకా ఈ 50 మందికి ఒక 100 మందికి వేస్తే 60-70 మంది. ఈ 60-70 మంది మళ్ళీ మేము ఎంట్రీ చేసి కలెక్టర్కు సెండ్ చేయాలి. కలెక్టర్ పెడితే వాళ్ళు తెల్లారితే కల్లా మళ్ళీ వాళ్ళకి ఒకటి టీం చేసుకొని అట్లా ఫామ్ చేసారు. అట్లా కష్టపడ్డాం. వ్యాక్సినేషన్ టైంలో పెద్ద లైన్ చేసిండు. అంటే మళ్ళీ వీళ్ళకు మళ్ళీ 2-3 ఇయర్స్ మొత్తం అదే. అంటే ఆ వరకే మళ్ళీ దానికి ఎక్స్ట్రా మాకు ఒకటి కరోనా టైంలో వచ్చినని ₹1 ఎక్కువ ఇవ్వలే. మేము కూడా ఏమి ఇచ్చేయాలి. దేశానికి సేవ చేస్తున్నాం. మాకు డిపార్ట్మెంట్లు ఉన్నాం.
సరే ఏదానికైనా అనుకొని రారు కదా, ఒక పాండమిక్ ఎదురైంది సరే అనుకొని చేసినాం. అదే రెగ్యులర్ వాళ్ళు సరిగ్గా వాళ్ళ లేక చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక పిహెచ్సిలో ఒక సీనియర్ అసిస్టెంట్కు మాకు తేడా ఒకటే, వాళ్ళు ఓన్లీ ఎస్ఆర్లు గవి ఒకటే ఉండేవి. మేమంతా సేమ్ క్యాడర్, అకౌంట్స్ చూసుకోవాలి, ఆశా బిల్స్ చేసుకుంటున్నాం, హెచ్ఎంఐఎస్ కొడుతున్నాం, పిఎఫ్ఎంఎస్ కొడుతున్నాం, పిఎఫ్ఎంఎస్ చేస్తున్నాం, హెచ్డిఎస్లో అన్నీ కూడా ప్రతి ఒక్క దానికి బడ్జెట్ ఉన్నా లేకున్నా ఇప్పటికీ స్టిల్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా బడ్జెటే లేదు. అయినా సరే మాకు వచ్చిన జీతాల నుంచి లేకపోతే ఎక్కడి నుంచి అయినా రిజిస్టర్ కావాలంటే రిజిస్టర్, సబ్బులు, ఇప్పుడు ఏదైనా కావాలి హీరో కొనుక్కోవాలా? మేము అంటే మెడికల్ ఆఫీసర్తో ఉంటారు, మెడికల్ ఆఫీసర్ కూడా వాళ్ళు కాంట్రాక్టే. ఎట్లనే ఏమైనా ఉంటే అకౌంట్స్ మీరు చూసుకోండి కదా అని మాట్లాడతారు. అంటే మేమే కదా ఇప్పుడు అందులో చూస్ చేసుకునేది. హెచ్డిఎస్ అంతా కూడా అకౌంట్స్ అంతా కూడా ఏదైనా ఉంటే మేమే చూసుకుంటాం కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటాం కాబట్టి సరే అని అది అవన్నీ చూస్తున్నాం. మళ్ళీ వచ్చినాక ఇప్పటివరకు కూడా అది కూడా లేదు. సరే అక్కడ సగం జీతాలు వేసుకొని కాంట్రాక్ట్లో పెట్టాలి మమ్మల్ని. ఇప్పుడు ఎన్ని ఇది చేసుకోవాలి, కాంట్రాక్ట్ వాళ్ళు ఇవన్నీ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్కి చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రమోషన్ వస్తే ఇప్పుడు 10 ఏళ్ళు అయినాయి, మా సగం జీవితాలు అయిపోయినాయి. ఇప్పుడు మేము ఇంకోసారి 2-3 ఏళ్ళు కూర్చొని గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతామా? ఇప్పుడు లేని పరిస్థితి. 9 ఏళ్ళు అయిపోయిన తర్వాత జియో యాక్చువల్ మాకు జియో ఎంఎస్ నెంబర్ 7 ప్రకారం ఇంకోటి ఆప్షన్ ఉంది. ఏంది, మాకు 5 ఏదైతే 5% పెంచుండి 5% పెంచాలి. 2 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ దాటిన తర్వాత 10%, 5 ఇయర్స్ దాటితే 15% పర్ ఇయర్ పెంచాలని స్టేట్ గవర్నమెంట్ మాకు ఒకటి ఉంది, ఎన్హెచ్ఎం గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ మీకు అంతా మాకు అవసరం లేదని చెప్పేసి 2018లో ఏదైతే 510 జీవో తెచ్చిర్రో ఆ 510 జీవో ప్రకారం మీకు అందరికీ శాలరీలు 50% యాక్ట్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసిర్రు. సరే మాకు అండ్లగానే ఉంటుందేమో అనుకున్నాం, ఇండ్లా లేదు. ఇప్పుడే వచ్చేసరికి 1195 ఈ జీవోలా మీ అకౌంటెంట్స్ మొత్తం డిఓలో కన్వర్ట్ చేసారు. మేము ఎక్కినప్పుడు మా శాలరీ 2017 ఎక్కిన నేను 2017లో నా శాలరీ 12,000 ఉండే. ఇప్పుడు అప్పుడు ఎక్కినప్పుడు ఏఎన్ఎంలకు 10,000, 12,000, ల్యాబ్ టెక్నీషియన్లకు 10,000 ఉండే, ఫార్మసిస్టులకు 10,000 ఉండే. వాళ్ళకి ఇప్పుడు 26,500 వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు ఇప్పుడు అంతా మామూలు కొట్లాడంగా లాస్ట్కు మొన్న అప్పుడు 18,000 వేసారు. ఇక 18,000 తోటి ఏ సంసారాలు చేయాలి, ఏమి చేస్తారు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు వీళ్ళకి అర్థమైతలేదా? ఎన్హెచ్ఎంలో కానీ ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇప్పుడు లీవ్ ఆఫ్ కాస్టింగ్ ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది డిపార్ట్మెంట్లో మాకు శాలరీ. ఇప్పుడు రెగ్యులర్ కంపేర్ చేస్తే ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ మీటింగ్ రమ్మని చెప్తారు, డిఎంహెచ్ఓలో పోతే వాళ్ళు మేము సేమ్ పక్కకు కూర్చుంటాం. ఇప్పుడు మనం ఇక డిఓలు రండి అని చెప్తారు, అదొకటే డిసిగ్నేషన్. ఇంతకుముందేమో డిఓల వర్క్ వేరు ఉంటుంది. మళ్ళీ ప్రతి పిహెచ్సిలో రెగ్యులర్ అకౌంటెంట్స్ అంటే సీనియర్ అసిస్టెంట్ ఉంటారు, మళ్ళీ డిఓలు కూడా ఉంటారు. అంటే వాళ్ళ వర్క్ వేరు. మేము సేమ్ పిహెచ్సిలో ఒక్కళ్ళు కూడా రెగ్యులర్ వాళ్ళు ఉండరు. అంటే కొన్ని పిహెచ్సిలలో ఏముండదు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్యూహెచ్ఎం పనిచేసే వాళ్ళు మొత్తం అంతా కాంట్రాక్ట్ వాళ్ళే. ఇట్లా ఈ వర్క్ వేసుకోవాలి, మళ్ళీ మేము ఆ వర్క్ చేయాలి. అంటే రెగ్యులర్ ఏదైతే మనం ఇప్పుడు ఎన్హెచ్ఎం చేసింది, ఎన్హెచ్ఎం మాకు హెచ్డిఎస్ ఫండ్ కానీ ఇదంతా కూడా మళ్ళీ మేము చేసుకొని పిహెచ్సి డెవలప్మెంట్ కోసం మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్స్లను ఇచ్చారు, మళ్ళీ ఏదైతే ఆర్మ్స్లు ఉన్నాయి కదా ఇప్పుడు అవి కూడా అంటే ఒక్కొక్క పిహెచ్సిలో అర్బన్లో మళ్ళీ అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు వెంటనే గవర్నమెంట్ మేము ఏం కోరుతలేం, ఏదైతే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉందో దాని ప్రకారం మా అకౌంటెంట్లను మాకు ఆ కాంట్రాక్ట్లనే ఉంచండి. కాంట్రాక్ట్ ఉంది. తర్వాత గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుంటో దానికి మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా ఈ 9 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు ప్రమోషన్ ఇస్తారు, కానీ మాకు డివోషన్ చేయడం, ఇది డిఓలుగా డిమోట్ చేయడం అనేది చాలా దుర్భరమైన చర్య. దీనికి గవర్నమెంటు, కమిషనర్ మేడం వీళ్ళందరూ కూడా మా బాధలు విని నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఈ ఏదైనా ఉందో ఈ 1195 జీవోలో మాకు న్యాయం చేసి మాకు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఏదైతే ఉందో దాని పరంగా మాకు శాలరీలు ఇవ్వాలి, మాకు అకౌంటెంట్గా చూడాలి అని మేము కోరుకుంటున్నాం.